హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ చందు. ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఇది బ్లాగ్ ఏంటంటే నేను అనుకోకుండా చేస్తున్నా. అక్కకు కూడా తెలియదు ఈ బ్లాగ్ ఏంటంటే, అక్కకు కూడా తెలియదు. ఇగో నాతో ఒక ఛత్రి ఉంది. ఏ ఛత్రి రా, ఇగో మా విన్ను నోర్మయ్యో నేనంతే ఓడతా ఉంటాడు. అక్కకు కూడా తెలియదు వీడియో చేస్తున్నట్టు. మళ్ళీ అక్క ఫోన్ లేపేసి చేస్తున్నా అంతే. ఇప్పుడు మనం బేకరీకి పోయి ఎగ్ పఫ్లు వేద్దాం. ఎగ్ పఫ్ ఛాలెంజ్ చేయాలా, సరేనా? ఓకే బాయ్. అయ్యి ఆగురు. నేను పోయి తెచ్చేలోపు అంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పోయి వచ్చేలోపు అంటే మీరు లైక్ చేయాలా, షేర్ చేయాలా, ఓకేనా? రైట్. ఓకే ఫ్రెండ్స్, తెచ్చేసిన ఎగ్ పఫ్. ఇప్పుడు ఏం చేద్దామంటే అక్కడ పిలుద్దాం ఫస్ట్, సరేనా? ఛత్రి నువ్వు ఏడున్నావు? వినిద్దా ఏగో నాతో విను కూడా వచ్చింది. విను ఎన్నిసార్లు చెప్తావు హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్. అందుకే ఆయన హాయ్ గాయ్స్ ఒకటే చెప్తాడు, సరేనా? ఓకే, ఇప్పుడు అక్కని పిలుద్దాం. అక్క అక్క అయ్యో ఏ అక్క ఈయనకి పిన్ అవుతుంది. నేనే గుద్దేసుకుంటాడు. అమ్మ చేతిలో వస్తుంది బాబోయ్. వచ్చింది ఎటు వాళ్ళ ఎన్ని రోజుల నుంచి వీడియో చేస్తలేవు, అందుకే ఇవాళ అన్నీ తెచ్చేసిన వీడియో చేద్దామని. ఎగ్ పఫ్, ఎగ్ పఫ్, ఎగ్ పఫ్, ఎగ్ పఫ్. చెప్పు. అయిపోయింది ఫ్రెండ్స్. ఒక వారం వీడియోలు తీయకపోతే అన్ని మర్చిపోయింది. అయిపోయింది అన్ని మర్చిపోయింది. మర్చిపోలేదు, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రోజు బ్లాగ్ చేస్తాడు అని చెప్పి. అనుకోకుండా తీసుకొచ్చి అందుకే ఏమన్నా అర్థం. నేను ఎన్ని రోజుల నుంచి ఎలా అంటున్నా వీడియో తీద్దాం అంటే చేస్తలే. ఇప్పుడు తీరింది. ఎందుకు వేస్తలేను? అన్నీ డూప్లికేట్ చేయాలి. డూప్లికేట్ పెడితే ఇవన్నీ తీసుకొచ్చి 12 ఇంగ్లీష్లో ఏమంటారు చెప్పు. అక్కకి తెలుగులో అర్థం కాలే. నేను అన్నది 12 అందుకు కాదు. 12 ఎందుకు తీసుకొచ్చినావు? ఛాలెంజ్ ఏంది అంటే ఈటింగ్ ఛాలెంజా లేకపోతే దీంట్లో ఏమన్నా ఉన్నాయా? అయితే నేను ఏమనుకోలేదు, చేసేద్దాం. అట్లుంటది వీటితోటి కథ. ఆయనకి చెప్తేనే సగం చేస్తాడు, మీరు చెప్పకుండా వేసి ఇక తీసుకొచ్చి పెట్టి ఇక బ్లాగ్ అని అంటున్నాడు. మరి ఎన్ని రోజులు మిమ్మల్ని ఆపాలనిపించలేదు. ఇంకెన్ని రోజులు అవుతారు ఇక మీరు? నత్తి సేట్ అంతే పోతా ఉంటుంది. నువ్వు ఓకే మధ్యలో రాకక్క. కాదు, వీడు ఎంత పెద్ద ఉంది, వీడి ముందు నేను ఇంత కనిపిస్తున్నా. అసలు ఆ బ్లాగ్ నేను ఎట్లా కనిపిస్తున్నా కూడా నాకు తెలియదు అసలు. ఏవో మా విన్ను తోడు. ఏ విన్ను ఏగా ఇది మా విన్నది. మనదే స్టైల్ ఇడా. స్టైల్ యో స్టైల్. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేద్దాం. ఏం చేస్తున్నావు అక్క? తీసుకొచ్చున్నా ఫ్రెండ్స్ ప్లేట్లలో వేసినాక కలుగు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అక్కకి కెచప్లా కారం కల్పించింది. అప్పటి నుంచి మస్తు దొరుకుతుంది నన్ను. ఏందో అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ కారం కల్పించేస్తుందా, సరేనా? చూడరు అక్క లేదు మళ్ళీ ఉన్నది అనుకో. కొన్ని వాటిలో ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, కెచప్స్ అయితే అయిపోయినప్పుడు కారం కలుపుతాము. కారం ఒక హాఫ్ చాలుతారా? ఒక్క చెంచా కారం ఫ్రెండ్స్. ఒక స్పూన్ మొత్తం వేసేసిండు మా మామ. నువ్వు కూడా తినాలి. నేను కొత్తగా వచ్చిన వాళ్ళకి నువ్వు వచ్చినావు.
అక్క అయితే ఇంట్లో లేదు, అప్పటి నుంచి అని పిలుస్తున్నా. ఎట్లా అక్క వచ్చింది. అక్క వచ్చేసింది. ఏమైంది? ఏం చేసింది శ్రీరాడు? అయిపోయింది సెటప్. ఈడెన్ కెచప్ గీత కనిపించిందా? అవును, ఇంట్లో ఉన్నాయి అన్ని కలిపేసేసిండు. ఏం ఇంట్లో ఉన్నాయి కలిపేసేసి? ఇంట్లో ఉన్నాయి కెచప్లు మిగతా అన్ని అందులోనే కలిపిన. నువ్వు తింటావు నీకు. నేను కెచప్ ఎక్కువ తినా కదా. నీకు దమ్ము ఉంటుంది, ధైర్యం ఉంటుంది. ఒక పఫ్తో మొత్తం కెచప్ ఒకటి. అది ఎట్లాగో తింటారు, పఫ్ తోట ఎవడైనా కెచప్ తింటాడు. అది ఎట్లా? ఒక పఫ్ మొత్తం ఒడిసేదాకా కెచప్ పెట్టుకుంటూనే ఉండాలి, ఎందుకు మధ్యలో ఆపద్దు. ఎందుకు ఇల్లు మన కలిపినా? ఏం కలపదు, మరి తినాలా అంతే. ఇది నో రియాక్షన్ ఛాలెంజ్. నీ ఒక్కదానికి నో రియాక్షన్ ఛాలెంజ్. అంతే అంతే అంతే. ఇది నీ ఒక్కదానికి నో రియాక్షన్ ఛాలెంజ్. ఎన్ని రోజులు వీడియోలు చేయలేవు కాబట్టి నీ ఒక్కదానికి నో రియాక్షన్ ఛాలెంజ్. ఆ జ్వరం ఎందుకు వచ్చింది అన్నీ తప్పిగా అంటే లేదు. ఇంట్లో ఒక పఫే కదా, ఒక పఫ్ కొంచెం కొంచెం అంటించుకోవద్దు. ఒక పని చేస్తారా, అది మొత్తం బాగుంది ఇట్లా తీసి ఇట్లా నోట్లో పెట్టేసుకుంటా కట్టరు. సరే అట్లయితే అట్లా కాదు. నువ్వు నాకు పనిష్మెంట్ ఇప్పుడు ఎందుకు ఇస్తుంది? నేను ఓడిపోతే నువ్వు నాకు పనిష్మెంట్ ఇవ్వాలి కదా. లేదు, ముందు పనిష్మెంట్ అంతే. ఓడిపోతే పనిష్మెంట్ లేదు, ఎందుకంటే ఓడిపోతే పనిష్మెంట్ లేదు, ఎందుకంటే ఇక అంతే. ఓకే, మన సెటప్ లాగా వచ్చేసినాం. ఇప్పుడు అక్క ఏం చేస్తుంది అంటే సాస్ నాకెందుకు ఈ సాస్ లో డౌట్ కొడుతుంది. ఈ సాస్ అది జల్లి జల్లి లెక్క ఉండే ఏగో సేమ్ అదే రెడ్ రెడ్. నిన్న వర్షంకి ఎంత గట్టిగా అయిపోయింది. ఇది ఎంత పైకి లేస్తుంది ఇట్లా తెగకుండా ఎంత పైకి లేస్తుంది. నువ్వు కూడా వినాలా? నేను ఒక్కదాన్ని ఎందుకు? అది తప్పు. నేను ఎప్పటి నుంచి ఎలా అంటున్నా. రెడీ, స్టార్ట్ చేద్దామా? ఓన్లీ ఒకటే పఫ్ కి కదా. అది ఏ పఫ్ అయినా టేస్ట్, ఫస్ట్ పఫ్ అయినా సెకండ్ పఫ్ ఏదైనా సరేనా? అయ్యో సాస్ అక్కడ అట్లా నో రియాక్షన్. మొత్తం పెట్టుకోవాలి. ఇంకా కారం వేసి మొత్తం కారం వేసి నేను పెట్టుకోవాలా? ప్రతి ఒక్క ఇట్లా పెట్టుకోవాలి అంతే. నువ్వు ఫస్ట్ మధ్య పెట్టుకోవాలి. అయ్యా చెత్త ఎంత కూర్చున్నారు రెండు మంచిగా. ఏం చేస్తున్నారు వినోడా? కొంచెం చలో అమ్మ నాకు అప్పుడు అయితే ఒకటే పోతుంది లాస్ట్ అంతే తగ్గుతాను.
అబ్బా అందుతలేదు అంతా డూప్లికేట్ చేస్తా లాకాయి నేను కారం కొద్దిగా నిజంగా కష్టపడతాను ఉంది ఇంత కారం వేసినట్టు కూడా ఏర్పడతాడు అట్లా కలిపి నాకు ఈ కారమే మస్తు నిజంగా ఇది నాకు మండుతుంది అంతా ఇప్పుడు పనిష్మెంట్ నేను తీసేస్తా ఈ రెండు స్పూన్లు తినాలి దీని ఒకటి స్పూన్ తీసుకురా ఇంకా ముందు అక్కడ పనిష్మెంట్ లేదు లేదు అన్న చెప్పలేదు నాకు తెలియదు నేను వీడియో చూస్తున్నాను నాకు సంబంధం లేదు ఓడిపోయి ఇది దగ్గర అదే ఓరేసు ఇది తప్పడానికి ఇది చూసి ఇది కొంచెం తప్పదు సరే కదా ఓరేసు కాదు ఇది దాని కట్ట ఇప్పుడు ఇది దగ్గర తీసుకుంది నేను సరిగ్గా పనిష్మెంట్ నాదే లేదా ఇదే నేను తీసి అంతే కదా నువ్వు తీసిగానే తింటా ఓరేసు మొత్తం కొంచెం విషయాలు మొత్తం దీన్ని ఏమంటారు తెలుసా ఎవరు తీసిన గోతులో వాళ్ళే కట్టారు సేమ్ అదే ఉంచండి నేను పనిష్మెంట్ ముందే అన్నా లేదండి నాకన్నా నాకు వీడియో తీసినట్టు తెలియదు అది ఇంత చిన్న తెలియదు ఏం చేసినట్టు తెలియదు మీరు అంతా వెనకపోయి చూడండి పనిష్మెంట్ లేదన్న ఇంత లొత్తి ఆడతారు అనుకోలేదు No reaction. No reaction. మడుగు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నో రియాక్షన్ ఛాలెంజ్ అన్నాడు కదా, అది ఎన్నిగానో వాటర్ అయ్యి చూసిరు కదా ఇంతకు ముందు వీడియోలో. నేను పెట్టిన ఒక క్లిప్ పెడతా చూడండి. అండ్ ఎవరు తీసిన గొత్తులో వాళ్ళే పడతారు, చంద్రగాని గొత్తులో చంద్రగాడే పడతాడు. తెలకుండా వేస్తా అని చెప్పి ఓవర్ యాక్షన్ చేసిండు, తెలకుండా చేసిండు. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ కూడా పెట్టండి. ఇలాంటి ఛత్రి ఇలాంటి హెయిర్ స్టైల్ కావాలంటే వీళ్ళ దగ్గర రండి. ఓకేనా? బాయ్. ఓకే బాయ్.